వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హోమియోపతిక్ డాక్టర్ ఉన్నారు. అసలు మనకు తెలుసు అన్ని డాక్టర్స్ ఉంటారు. కానీ హోమియోపతిక్ డాక్టర్స్ చాలా అరుదు. మనకి అందుబాటులో గూడా వెళ్ళము కానీ చాలా పురాతన కాలం నుంచి వచ్చింది. చాలా బద్ధంగా వచ్చిన డాక్టర్సే హోమియోపతి. వీళ్ళిచ్చే మెడిసిన్స్ ఎటువంటి ఎఫెక్ట్స్ గాకుండా స్లోగా వర్క్ చేస్తున్నాయంటారు కానీ చాలా హెల్తీ గూడా అవి. హోమియోపతి మెడిసిన్స్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్స్ అని గూడా మనం చాలా కాలం మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. ఈ రోజు మన ప్రముఖులైన చినుకాని శివప్రసాద్ గారు ఉన్నారు. హోమియోపతి డాక్టర్. అండ్ తను కూడా తెలంగాణ స్టేట్ హోమియోపతి డాక్టర్స్ ప్రెసిడెంట్ కూడా తను. తనతో కొన్ని మాట్లాడి తెలుసుకుందాం. మనకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. అలా వాటిలో హోమియోపతి మెడిసిన్స్ ఇంపార్టెంట్ ఏంటో ఆ డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. బాగున్నారమ్మా మీరు? మేమిది హోమియోపతి డాక్టర్స్ అని విన్నాం కానీ మేము ఎక్కడైనా సరే ఇప్పుడు నార్మల్‌గా డాక్టర్స్ అనంగానే మేము ఫస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కానీ హోమియోపతి డాక్టర్ అనేది చాలా మాకు కనిపియదు. చాలా తక్కువ అన్నట్టు ఈ జనరేషన్‌లో మేము వినేది చాలా తక్కువగా ఉంది. ఎందుకు? అమ్మా ఇది యాక్చువల్‌గా మీరు చెప్పేది ఒక మిత్. హోమియోపతి అనేది చాలా తక్కువ అనే మాట లేదు. చాలా ఎక్కువనే ఉన్నారు హోమియోపతి డాక్టర్స్. వాస్తవానికి ఏందంటే మన ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో కేవలం అలోపతి డాక్టర్స్ ఉన్నారని చెప్పేసి అనుకుంటాము. అలోపతి డాక్టర్స్ తో పాటు ఆయుష్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ. ఆయుష్ అంటే ఆయుర్వేదిక్, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి డాక్టర్స్. ఈ ఈ యొక్క 5 మెంబర్స్‌ని కలిపేసి ఆయుష్ అనే సిస్టమ్‌ను ఎస్టాబ్లిష్ చేసినారు. 2014 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సెపరేట్ మినిస్ట్రీ కూడా ఇచ్చినారు. ఓకే. దాని తర్వాత కూడా దీని యొక్క ప్రాచుర్యత ఎక్కువ పెరిగిపోయిందనమాట. సో అందులో ఐఎమ్ ద హోమియోపతి డాక్టర్. హోమియోపతి అనే సిస్టమ్ ని డాక్టర్ ఫ్రెడరిక్ హనిమన్ అనే క్యాండిడేట్ దీన్ని డిస్కవర్ చేసినాడు. సో తను కూడా అలోపతిక్ ఫిజిషియన్. తను ఇంగ్లీష్ డాక్టర్. తనే కొన్ని రీసెర్చ్ చేసేసి దాని తర్వాత ఈ యొక్క హోమియోపతి సిస్టమ్ ని తను కనుక్కున్నాడు. అప్పటి నుంచి కూడా హోమియోపతి చిన్న చిన్న దినదిన అభివృద్ధి వస్తూ ఉంటుంది. ఇప్పుడు హోమియోపతి డాక్టర్స్ యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. తెలంగాణ కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నది. చాలా చాలా రోగాలకు కూడా ఈ యొక్క హోమియోపతి వైద్య విధానము చాలా బాగా రిజల్ట్స్ ఇస్తున్నది. కాబట్టి మేబీ బహుశా మీకు హోమియోపతి డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం మీకు రాలేదేమో. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే హోమియోపతిలో మంచి చికిత్స ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఈ యొక్క సిస్టంలో మంచి వైద్యం అనేది ఉంటుంది. కానీ చాలా మందికైతే అందుబాటులోనైతే నార్మల్‌గా ఇప్పుడు హాస్పిటల్స్ పక్కన అక్కడ ఏదైనా చిన్న మెడికల్ షాప్ నుంచి చిన్న హాస్పిటల్స్ పెట్టుకున్నా గాని అక్కడికే వెళ్తారు. ఎందుకని హోమియోపతికి వెళ్ళట్లేదు ప్రజలు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అంటే హోమియోపతి అనే వైద్య విధానము మీరు చెప్పిన విధంగా రూరల్ ఏరియాస్ లో చాలా తక్కువ ఉన్నది. అవగాహన లేదు చాలా మంది. కానీ ఐఆర్ అఫీషియల్స్ ఎస్పెషల్లీ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ దే ఆర్ ఆల్సో యూజింగ్ హోమియోపతి. ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో దే ఆర్ యూజింగ్ హోమియోపతి. అంటే నా పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత గత 6 నెలల నుంచి చాలా విలేజ్ లెవెల్స్ కూడా మేము క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాం. మేము హోమియోపతి యొక్క వైద్య విధానం అసలు ఏంటిది, హోమియోపతి ఎట్లా వర్క్ చేస్తున్నది, ఎందుకు హోమియోపతి మీద జనాలు మక్కువ అంటే దే ఆర్ నాట్ ప్రియారిటింగ్ టు ద హోమియోపతి. ఇంతసేపు ఉన్న మనకు జ్వరం వచ్చిందంటే ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి డోలో 50 లాంటివి తీసుకుని ఉంటాం మనం. ఎక్కువ కూడా హోమియోపతి వైద్యం దగ్గరికి రాము. మీరు ఇందాక ఫస్ట్ మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పినారు, హోమియోపతి అంటే లేట్ గా పనిచేస్తున్నది, స్లోగా పనిచేస్తున్నది. దాన్ని కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే హోమియోపతి అనేది పర్ఫెక్ట్ మెడిసిన్ తనకి ఇస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వచ్చిన రిజల్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎన్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ షో. చాలా రిజల్ట్స్ ఉన్నాయి. అది హోమియోపతి యొక్క సిస్టమ్ నెవర్ ఫెయిల్స్. హోమియోపతి ఫిజిషియన్ మీద దాని యొక్క కెపబిలిటీ మీద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ డిసీజ్ అక్యూటా క్రానికా చూసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధి అయితే అది కొంచెం టైం పడుతుంది. అక్యూట్ అంటే షార్ట్ టర్మ్ అక్యూట్ డిసీజ్ ఉంటే వెంటనే రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ చాలా మంది అంటారు కదా, ఇప్పుడు మా చుట్టుపక్కల రిలేటివ్స్ ఎవరైనా అంటారు, హోమియోపతి మెడిసిన్స్ కోతున్నావా, అసలు అవి తగ్గదు, తొందరగా తగ్గదు, మెల్లగా తగ్గుతుంది అని చెప్తారు. మాకు బయట నుంచే కదా ఎక్కువ టాక్, అంటే ప్రజల నుంచి ఒక అవగాహన లేకనే అంటున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఒక అవగాహన రావాలంటే మీరు ఏం చెప్తారు అసలుకి? డెఫినెట్లీ అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ హోమియోపతి వైద్య విధానం పైన అవగాహన అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటు పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొంత అవగాహన ఉన్నది చాలా మంది జనాలకి. కానీ రూరల్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ అవగాహన లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వీలైనంత ఎక్కువ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ క్యాంప్స్ కండక్ట్ చేయడం ద్వారా జనాల్లోకి వెళ్తుంది. ఇంకోటి మా హోమియోపతిక్ ఫిజిషియన్స్ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక పర్సన్ మన దగ్గరకు వస్తాడు, ఆ కేసును తగ్గిస్తే ఆ యొక్క పేషెంట్ 10 మందికి చెప్తాడు, నేను హోమియోపతి మెడిసిన్ వాడుతున్నా తగ్గింది
అని రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ద్వారా వెళ్తే తను పర్మనెంట్ గా హోమియోపతి సిస్టానికి అలవాటు పడతాడు. కాబట్టి మీరు అన్నట్లు తప్పనిసరిగా విలేజ్ లెవెల్లో కంప్లీట్ రూరల్ ఏరియాస్ లో మంచి క్యాంప్స్ కండక్ట్ చేసేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దీన్ని ఈ యొక్క వైద్య విధానం పైన అవగాహన కల్పించే విధంగా తప్పనిసరిగా మేము చేస్తున్నాము. ప్రయత్నం చేసే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. మీరు ప్రెసిడెంట్ అన్నారు. ఎన్ని ఇయర్స్ అయింది ప్రెసిడెంట్? యాక్చువల్లీ మా అసోసియేషన్ అంటే 6 months అవుతుంది నేను ఎలక్ట్ అయ్యి ప్రెసిడెంట్. అందులో భాగంగా కూడా మేము చాలా క్యాంప్స్ కూడా కండక్ట్ చేసినాం. మేము రూరల్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ మాకు ఫౌండేషన్ కూడా ఉంది, సహస్ర ఫౌండేషన్ చైర్మన్ కూడా నేను. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చాలా క్యాంప్స్ కూడా మేము హోమియోపతి ఎస్పెషల్లీ హోమియోపతి క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మా ఏరియా వచ్చేసి చౌటుప్పల్. ఆ రూరల్ ఏరియాస్ లో హోమియోపతి అంటే ఎంతో కొంత అవగాహన ఉన్నది. దాని ఫ్రూట్ ఫ్లెడ్జ్ లో కూడా దాన్ని ముందుకు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా కేసెస్ కూడా వస్తున్నాయి. చాలా కేసులు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది అలోపతిలో ఇంగ్లీష్ మెడిసిన్ లో తగ్గని కేసులు కూడా మేము ఇక్కడ మా క్లినిక్ లో కానీ హోమియోపతి వైద్య విధానం ద్వారా తగ్గిస్తున్నాం మేము. సో దట్ పీపుల్ అరే హోమియోపతి అని ఇంత బాగున్నది కదా మేము అని చెప్పేసి వాళ్ళు తగ్గిన వాళ్ళు మిగతా పర్సన్స్ కి ఇట్లా చెప్తూ వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. అట్లా అంటే చౌటుప్పల్ ఒక్క దగ్గరనే ఉందా మీ క్లినిక్? చౌటుప్పల్తో పాటు ఇప్పుడు రాక్ టౌన్ కాలనీలో కూడా మా క్లినిక్ ఉందండి. ఇప్పుడు ఈ క్లినిక్ కూడా ఉంటుంది. రాక్ టౌన్ కాలనీ క్లినిక్, ఈ క్లినిక్ ఇక్కడ కూడా రాక్ టౌన్ కాలనీ కూడా మా క్లినిక్ ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఇంకా మా టార్గెట్ ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో క్లినిక్ మాత్రం సహస్ర క్లినిక్ ఎస్టాబ్లిష్ చేస్తాము. చౌటుప్పల్లోనూ సహస్ర హోమియో క్లినిక్ ఉంది, చిన్నకొండ రోడ్ ఉంది. ఇది రాక్ టౌన్ కాలనీ ఎల్బీ నగర్ నియర్ ఆఫ్టర్ కామినేని ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము నియర్ రామంతపూర్ ఉప్పల్. నియర్ రామంతపూర్ ముప్పల్లో కూడా ఉందట్టు తెలుసు. ఎస్, రామంతపూర్ లో జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉంది. దానికి అనుసంధానంగా ఒక హాస్పిటల్ కూడా ఉంది. డీకే గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్ కూడా ఉంది. అందులో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. మేము అందరం అందులో నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు. మీరు అందులో ఈ సహస్ర ఫౌండేషన్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఎస్, సహస్ర ఫౌండేషన్ నేనే స్టార్ట్ చేశాను. 2022 December 5th నా బర్త్డే సందర్భంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులం. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అంటుండేవాళ్ళు, మనం మధ్యతరగతి నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి మనం ఎదిగిన తర్వాత మనలాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆదుకోవాల్సిన అవసరం బాధ్యత మనలో ఉంటుంది. కాబట్టి మా నాన్నగారి స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క ఫౌండేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ స్టార్టింగ్ రోజు అడిషనల్ కలెక్టర్ మా విలేజ్ పంతంగి గ్రామంలో అడిషనల్ కలెక్టర్ అండ్ ఏసీపీస్ ఆర్డీఓ వీళ్ళంతా వచ్చారు. ఆ రోజు దాదాపు పంతంగి గ్రామంలో ఉన్నటువంటి 1000 మంది పీపుల్స్ కి మేము ఫ్రీగా హోమియోపతి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఆ రోజు 15 నుంచి 20 మంది డాక్టర్స్ వచ్చి ఆ యొక్క విలేజ్ లో ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యాధిని ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నారు, ఎటువంటి వ్యాధుల నుంచి వాళ్ళు బారిన పడుతున్నారు అవన్నీ కూడా కంప్లీట్ డాటా తీసుకొని మేము కంప్లీట్ వాళ్ళకి ఉచితంగా వైద్యం చేసి అదే విధంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే రోజు కూడా 50 నుంచి 100 మంది బ్లడ్ డొనేషన్ కూడా చేశారు. ఎస్పెషల్లీ మా పంతంగి విలేజ్ లో యూత్ అనేది బాగుంటుంది. ఆ యూత్ ని మనం మొబిలైజ్ చేయాలి. దానిపైన బ్లడ్ యొక్క ఆవశ్యకత పెరిగింది బాగా. అందులో భాగంగా కూడా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అక్కడ చౌటుప్పల్లో అందరికి తెలిసేటట్టు చేశారు, హోమియోపతి గురించి చెప్తున్నారు. మరి ఇక్కడ సిటీలో అయినా హైదరాబాద్ అయినా సరే మనకి ఇక్కడ వాళ్ళకి అవగాహన రావాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఎవరు ఎలా చెప్తే ఎవరు చెప్పినా సరే, ఇప్పుడు మీరే అన్నారు జ్వరం వచ్చిందంటే డోలో 650 అంటారు, కాళ్ళ నొప్పులు వచ్చిందంటే మెడికల్ షాప్ పోతారు, నార్మల్ గా ఏ అన్నా అలా అంటారు. అలా వెళ్ళడం మంచిదంటారా? హోమియోపతి ట్రీట్మెంట్ బెస్ట్ అంటారా? ఎస్, గుడ్ క్వశ్చన్ అమ్మా. థ్యాంక్స్ టు యూ ఈ క్వశ్చన్ అడిగినందుకు. వాస్తవానికి జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడు మనము మందులు వాడాలనేది మనకు అవగాహన ఉండాలి ఫస్ట్. ఆ యొక్క టెంపరేచర్ ఎంత లెవెల్లో ఉంటుంది, ఆ సాధారణ టెంపరేచర్ ఏంది, అసలు ఎప్పుడు మనం డోలో 650 వేసుకోవాలి, ఎప్పుడు ఏ మందులు వాడాలనే అవగాహన మాత్రం జనాలకి ఇప్పుడు లేదు. వాస్తవానికి అనవసరంగా వాళ్ళు మెడికల్ షాపులోకి వెళ్ళి యాంటీబయాటిక్స్ వేస్తున్నారు. యాంటీబయాటిక్స్ తో పాటు స్టీరాయిడ్స్ అనే మందులు కూడా వాళ్ళు ఇవ్వడం ద్వారా స్టీరాయిడ్స్ కూడా వాడుతున్నారు. కాబట్టి దాని ద్వారా వ్యాధి తగ్గుతుందో లేదో తెలియదు. ఇట్ మేబీ తగ్గుతుంది, రిలీఫ్ ఇస్తుంది, కానీ దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్లు మామూలుగా ఉండవు. సో తదనంతరం ఇప్పుడున్న ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఎక్స్ అనే పర్సన్ కి జ్వరం వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జ్వరంతో పాటు జలుబు దగ్గు వచ్చింది. తను ఒక షాప్ దగ్గరికి వెళ్ళి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం ఇట్లా వచ్చిందని చెప్తే తను ఒక డోలో 650 కానీ ఒక మోంటెగిల్స్ యాంటీ హిస్టమైన్ టాబ్లెట్ కానీ ఒక యాంటీబయాటిక్ లాగానే ఇస్తూ ఉంటాడు. యాక్చువల్లీ నిజంగానే యాంటీబయాటిక్ అవసరమా లేదా అంటే అవసరం ఉండకపోవచ్చు. అయినా యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే డిసీజ్ తనకి నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్ పనిచేయదు. సో కాబట్టి అది అక్యూట్ డిసీజెస్. అవి ఆ అక్యూట్ డిసీజెస్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని మెడిసిన్ ఇచ్చేస్తాడు. దానికి వితిన్ 2 to 3 days రిలీఫ్ వచ్చేస్తుంది తప్పనిసరి. అది చాలా మందికి అంటుండొచ్చు. చాలా మంది మన ఈ యొక్క వీడియో చూసినా కూడా చాలా మంది అంటుండొచ్చు, సార్ మేము హోమియోపతి దగ్గరికి వెళ్తే మాకు రిజల్ట్ అనేది తొందరగా రాలేదంటే
ఫిజిషియన్ తప్పు ఉంటుంది కానీ సిస్టమ్ నెవర్ ఫెయిల్స్. హోమియోపతి సిస్టమ్ ఫెయిల్ కాదు, హోమియోపతి ఫిజిషియన్ ఫెయిల్ అయ్యేమో మేబీ ఇదన్నమాట. ఎందుకు ప్రిఫర్ చేస్తలేదు ఒక్కటే ఒక ఎస్, హోమియోపతి ఎందుకు ప్రిఫర్ చేయాలని అనుకుంటే హోమియోపతి కంపేర్ చేస్తూ అలోపతి వాళ్ళకి మాకి సేమ్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్ చదువుకొని వస్తారు డాక్టర్స్, సేమ్ ఉంటుంది. వాళ్ళ ఫార్మసీ వేరు, మా ఫార్మసీ వేరు. వాస్తవానికి అలోపతి ఫార్మసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అలోపతి డ్రగ్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హోమియోపతి డ్రగ్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదొక ఒకే కారణం అన్నమాట. ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులలో కొంత వాళ్ళకి లిమిటెడ్ స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ వాళ్ళకి సర్జరీస్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు. మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు కూడా మనం చేయొచ్చు కేసు. వితౌట్ సర్జరీ దీన్ని మనం పర్ఫెక్ట్ గా తగ్గించే అవకాశం ఉంటుంది. సో హోమియోపతి వైద్య విధానంలో ఒక డిసీజ్ అనేది ఒక రోగాన్ని వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు హోమియోపతి డాక్టర్. అలోపతి డాక్టర్ ఒక రోగాన్ని ఒక సేమ్ రోగాన్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఆ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి దానికి తగ్గట్టు మెడిసిన్ ఇచ్చే అవకాశం హోమియోపతిలో ఉంటుంది. అదే అలోపతిక్ డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. వాళ్ళు డిసీజ్ డయాగ్నోసిస్ చేస్తారు, వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, మెడిసిన్ ఇచ్చే తగ్గకుంటే వాళ్ళు సర్జరీస్కి వెళ్తుంటారు. అది మా దగ్గర వేరే విధానం ఉంటుంది. అంటే ఏ విధానం అన్నది? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చింది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి కానీ ఏదైనా పర్సన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మనం వ్యాధి నిర్ధారణ అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం. మేము కేవలం కడుపు నొప్పి వాళ్ళకు చేసినప్పుడు వాళ్ళు పెయిన్ రిలీఫ్ ఇస్తారు, యాంటీస్పాస్మోడిక్, బస్కోపెన్ అట్లాంటి టాబ్లెట్స్ వాళ్ళు అలోపతి వాళ్ళు ఇస్తారు. మేము ఏం చేస్తామంటే ఆ యొక్క ప్రాబ్లము, ఆ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది, ఆ కడుపు నొప్పి ఏం చేస్తే మీకు తక్కువైతుంది అంటే బోర్లో పడుకుంటే ఎక్కువైతుందా, వెనకాల పడుకుంటే ఎక్కువైతుందా, నడిస్తే తక్కువైతుందా, ఎక్కువైతుందా అని చూస్తాం మేము. దాన్ని బట్టి మేము ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. అదే విధంగా హోమియోపతి వైద్య విధానంలో ఒక డ్రగ్ సెలెక్ట్ కావాలంటే తన యొక్క ఫిజికల్ జనరల్స్ అంటాం మేము. అంటే ఆకలి, ధూప, చెమట, తన యొక్క మోషన్ ఎట్లా వెళ్తున్నాడు, ఇవన్నీ కంప్లీట్ గా చూసుకుంటాము. అంటే మా యొక్క వైద్య విధానంలో ప్రతి వ్యక్తి డిఫరెంట్ అన్నమాట. అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యునిక్ అట్లా అనమాట. అదొక సిద్ధాంతం పైకి మేము చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ అదే కడుపు నొప్పి ఇందాక మాటలు, కడుపు నొప్పి వచ్చిన తర్వాత వాళ్ళు పడుకుంటే కొంతమందికి ఎక్కువ అవుతుంటాయి, కొంతమంది డబుల్ బెండింగ్ ఇట్లా చేస్తారు, కొంతమంది వచ్చేసి ఇక్కడ దీనికి ప్రెజర్ పెడుతుంటారు. అంటే ఒక్కొక్క సిమ్టమ్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి మా దగ్గర. అందులో ఒకటి రెండు మెడిసిన్స్ ఉంటాయి. మెప్టాల్ స్పాస్మోన్ ఎవరు ఇచ్చిన యాంటీస్పాస్మోడిక్ ఇస్తారు. మా దగ్గర అదే సేమ్ కడుపు నొప్పికి 100 రకాల మందులు ఉంటాయి. ఆ 100 రకాల మందులలో వ్యక్తిగా నీకు ఏది సూట్ అయితే అది ఇస్తేనే తగ్గుతుంది. వేరే ఏ మెడిసిన్ ఇచ్చినా కొంచెం రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అదనమాట ఇది. అందుకోసం ఇక్కడ ఉన్న తేడా ఇది. వ్యక్తిగా మేము ఎక్కువ ఏంటంటే మెంటల్ సిమ్టమ్స్ కూడా ఇంపార్టెంట్ ఇస్తాం. తన ఆలోచన విధానం ఎట్లుంటుంది. ఇది క్రానిక్ డిసీజ్ లో మేము మెంటల్ పిక్చర్ తీసుకుంటాం. అక్యూట్ డిసీజ్ లో మాత్రం మొత్తం సిమ్టమ్స్, పర్టికులర్ సిమ్టమ్స్, మొడాలిటీస్ అంటారు. అంటే ఏం చేస్తే ఎక్కువైతుంది, ఏం చేస్తే తక్కువైతుంది, నీ యొక్క ఆకలి, ధూప ఎట్లుంటుంది, నీ యొక్క కడుపు నొప్పిలో నీ యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుంది, నువ్వు ఇరిటేషన్ అవుతున్నావు ఊరికనే, ధూప ఎక్కువైతుందా, ఇవన్నీ చూసుకొని మేము మెడిసిన్స్ ఇస్తాం అనమాట. మాకు అదే సేమ్ డిసీజ్ కి మా దగ్గర 1000 రకాల మందులు ఉంటాయి. ఆ 1000 రకాల మందులలో సపోజ్ ఎక్స్ అనే పర్సన్ కి ఏది సూట్ అయితే అదే ఇచ్చేసాలి మెడిసిన్. ఆ 999 మందులు అవి ఒక మంది వేస్తే తగ్గుతాయి కదా, మిగతా 999 మెడిసిన్స్ ఏది వేసినా తగ్గదు. అది హోమియోపతికి ఉన్న స్పెషాలిటీ. అది ఇస్తే వెంటనే తగ్గుతుంది. అదనమాట.